ఎట్లాగా అంటే ఆ బల ప్రదర్శన దేనికి సంకేతం అనుకోవచ్చు? ఒక్కొక్కసారి ప్రాణాలు కోల్పోతున్నారు కదా మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అభిమానులు. ఒక్కసారి ప్రాణాలు కోల్పోయిన తర్వాత తిరిగి తీసుకురావడం వల్ల ఎవరి తరం కాదు. అది ఎంత అభిమానం ఉన్నా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి తీసుకురావాలంటే ప్రాణాలు. అప్పటికే చెప్తున్నారు పోలీసులు, ఇంత జన సమీకరణ చేయొద్దు, ఇన్ని వెహికల్స్ వరకే పర్మిషన్ ఉందని. ఎందుకు హద్దులు దాటి, ఎందుకు పోలీసులు ఇంతవరకు రూల్స్ ఫ్రేమ్ చేసిన రూల్స్ని అతిక్రమించి వెళ్ళి ప్రాణాల వరకు తీసుకొస్తున్నారు? మీకు అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలకి ఐఎన్ఎస్ వీక్స్ల యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పరామర్శకి జోగు రమేష్ గారి ఇంటికి వెళ్ళారో అక్కడ జనాలు ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ప్రజలు అందరూ కూడా తండోపతండాలుగా వేలాది లక్షలాది మంది జనాలు వస్తారు. అది అందరికీ తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడా? అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఇప్పుడున్నా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఖచ్చితంగా జనాలు వస్తారు. ఎందుకంటే ఆయన జనం మనిషి కాబట్టి, ప్రజల యొక్క సమస్యల గురించి ఆయన పోరాడతారు కాబట్టి. ఆ రోజున జరిగినట్టు సంఘటన ఏదైతే మా పార్టీ చిలకలపల్లి అనే ఒక గ్రామానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన అధ్యక్షులుగా ఉన్నారు దొంగల రాంబాబు గారు. ఆయనకి ఉన్నటువంటి ఏదైతే హెల్త్ ఇష్యూ ఏదైతే ఉందో ఆయన గుండెపోటు వచ్చి మరణించారు. గుండెపోటు వచ్చి మరణించిన విషయాన్ని కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం దాన్ని రాజకీయం చేయాలని చూశారు. నా ఒకటి క్లియర్ కట్ గా మాట్లాడదాం. లక్ష్మణ్ రావు గారు ఫస్ట్ ఒక మాట మాట్లాడారు, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆ జననాయకుడు కాబట్టి జనసందోహం అభిమానులు ఆ విధంగా వస్తారని. అధికార పార్టీలో ఉన్నప్పుడు ఈ స్థాయిలో జనం బయటికి రావడం మనం చూసామా? డెఫినెట్ గా వచ్చారు. ఎక్కడ? జగన్మోహన్ ఏ సందర్భంలో? జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రైతు సమస్యల గురించి కానీ లేదంటే ఏదైనా ఒక పథకం రిలీజ్ చేయడానికి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి బటన్ నొక్కే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ సభలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఏ కార్యక్రమం కానీ మీరు చూడొచ్చు. సభలకు వచ్చారు, వినండి, అంటే ప్రజల ముందుకు వచ్చేటప్పుడు అటు ఇటు పరదాలు ఇట్లా కట్టుకుని వెళ్ళేటటువంటి సిచ్యువేషన్స్ తప్ప అప్పుడప్పుడు ప్రజల్లోకి వచ్చినటువంటి పరిస్థితులు ఒక్కటి వివరించండి. ఇది మళ్ళీ చెప్తున్నానండి, ఎవరైతే మీడియా వాళ్ళు కూడా కొంతమంది మీడియా వాళ్ళు చేస్తున్నటువంటి అసత్య ప్రసారాలు. ఇప్పుడు ఒక రాష్ట్ర సీఎం అయినటువంటి ఎవరైనా సరే, ఎవరైనా ఒక రాష్ట్ర సీఎం అయినటువంటి వాళ్ళకున్న ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారంగా వాళ్ళు వెళ్తారు. ఈ రోజున మనం చూసాం ప్రోటోకాల్ ఒక సీఎం గారికి ఉంటే ఎటువంటి ప్రోటోకాల్ లేనటువంటి డిప్యూటీ సీఎం వెళ్ళినప్పుడు కూడా, నారా లోకేష్ వెళ్ళినప్పుడు కూడా ఇనుప కంచెలు కడతా ఉన్నారు, అదే పరజాలు కడతా ఉన్నారు, అలాగే ఇనుప రోడ్లు పెట్టి వచ్చిన జనాలు ఆపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళు ఎందుకు పెడతా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఆయనకి ప్రోటోకాల్ దృష్ట్యా పెట్టచ్చు. ఆయన ఒక రాష్ట్ర సీఎం కాబట్టి ఆయనకు భద్రత దృష్ట్యా ఆ యొక్క ప్రామాణికాలు తీసుకుంటారు. మరి ఈ రోజున మీరు ఎందుకు తీసుకున్నారు? మీరు కూడా పరజాలు కట్టుకుని వెళ్తున్నారు కదా. చూడండి ఒకసారి, చాలా వీడియోలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళా, నారా లోకేష్ గారు వెళ్ళా, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ప్రజానికం ఆయన చూసిన తర్వాత వినతులు వినతి పత్రాలు రోడ్డు మీద ఆగిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనకు కనిపించాయి కదా. కాదంటారా? మళ్ళీ ఇక్కడ మళ్ళీ పాయింట్కి వస్తే గనక ఆ రోజు 6 గంటల పాటు ఒకవేళ ఆ సిచ్యువేషన్ ఎవరికైనా ఎమర్జెన్సీ క్రిటికల్ పరిస్థితి ఉందనుకోండి, ఏంటి పరిస్థితి? ప్రాణాలు పోవాల్సిందే కదా. ఇంతకు ముందు మీరు అంటున్నారు కార్డియాక్ అరెస్ట్ వచ్చింది, గుండెపోటుతో చనిపోయారని. ఒకవేళ ట్రాఫిక్ లేకుండా ఉంటుంటే కనుక ఆ పర్సన్ హాస్పిటల్లో తీసుకెళ్ళుంటే బ్రతికి ఉండేవారేమో కదా. వినాలమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏదైతే మీరు ఆ ఏరియాకి అంటే ఈ వ్యక్తి ఎప్పుడైతే గతంలో 3 ఇప్పుడు 2 మొత్తం 5 వినండి, మీరు ఇది మా అకౌంట్ లో మీరు ఏది కూడా ఇవ్వద్దు. ఇది మీరు ఏదైతే ఒక ఫేక్ అబద్ధ ప్రసారం మాత్రం చేద్దాం చెప్తాను నేను. ఎందుకంటే వినండి, ఏది అబద్ధం? ఈ జనాలు చనిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి కారణం వల్ల, ఆయన చేసినటువంటి పరామర్శ రోడ్డు కార్యక్రమాల వారు చనిపోయారని మీరైతే మాట్లాడుతూ ఉన్నారు. అది టోటల్లీ రాంగ్. వినండి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆ స్థలానికి ఇంకా ఒక 2 గంటలు 2.5 గంటలు ఒక 2-2.5 గంటలు పడుతుంది. ఆ టైంలో ఎవరైతే ఆ వ్యక్తి అంటే జనాలు 2.5 hours పడుతుంది. ఈ వ్యక్తి ఎవరైతే ఈ దొంగల రాంబాబు అనే వ్యక్తి ఏదైతే
గుండెపోటు వచ్చి అస్వస్థత గురయ్యారో ఆ వ్యక్తిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. తీసుకెళ్ళగానే అక్కడ ఆంధ్ర హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా వాళ్ళందరూ కూడా స్పందించి వెంటనే తీసుకెళ్లారు, అంబులెన్స్ లో తీసుకెళ్లారు. తీసుకెళ్లి హాస్పిటల్లో చెప్తున్నారు జనం ఆ స్థాయిలో వచ్చినప్పుడు ఎట్లా పాసిబిలిటీ? మీకు అదే చెప్తూ వినండి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేలోపు ఇక్కడ వేరే క్రౌడ్ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న క్రౌడ్ వేరు, ఆ క్రౌడ్ లో జరిగిన విధానం వేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ దగ్గరికి ఇంకా రాలా. ఏదో తీలు నిలబడి ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి, ఆయన్ని ఏదో మాట్లాడాలనుకున్నటువంటి క్రౌడ్ అయితే ఉన్నారో వాళ్ళ సమక్షంలో ఉన్నటువంటి అక్కడ రోడ్డు ఖాళీగానే ఉంది. సో అక్కడ వెంటనే స్పందించారు. మా నాయకులందరూ కూడా కార్యకర్తలు తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అది కావాలని అక్కడికి వచ్చినటువంటి సిఐ అలాగే డిఎస్పీ అలాగే ఎస్ఐ వచ్చి అక్కడ రాదంతం చేశారు. కావాలని ఇంటెన్షనల్ గా వినాలి. ఎవరు జన సమీకరణ చేయొద్దని చెప్పడానికి ఎవరికి రైట్స్ ఉన్నాయి? ఎవరికి ఉన్నాయి? జన సమీకరణ మీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు బహిరంగ సభలకు వెళ్తున్నప్పుడు ఇరుకు సందుల్లో పెట్టే విధంగా చేస్తారు. కావాలనే చంద్రబాబు నాయుడు గారు ఇరుకు సందులో పెట్టి 9 మంది సాగు కారణమయ్యాడు. 9 మంది సాగు కారణమయ్యాడు. కావాలనే పుష్కరాల ఘాట్లో ఆన్సర్ చెప్పండి. ఆ రోజు మీరు పర్మిషన్స్ అడిగారా లేదా? పర్మిషన్స్ అడిగారా లేదా? మీకు ఒక న్యాయం ప్రశ్నటువంటి ప్రభుత్వానికి మరొక న్యాయం. డిబేట్ కంటిన్యూ చేద్దాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్